నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం క్రీడల్ని అభ్యాసం చేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ప్రమాద సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల్ని కాపాడడం అభినందనీయం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావురి కృష్ణ వెల్లడి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా పట్టాదారు పాసు పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం మిడమ కాల్వ పన్ను పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మంత్రివర్గ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం క్రీడల్ని అభ్యాసం చేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ఈ నెల 29వ తేదీన పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో భాగంగా బుధవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చురుకైన ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవడానికి ఆరోగ్యం కోసం ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయిస్తామని క్రీడాకారులు ప్రజలతో కలెక్టర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు క్రీడోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే పాఠశాలలు, హాస్టల్స్, కళాశాలలో విద్యార్థుల్ని భాగస్వామ్యం చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ధాత్రిరెడ్డి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డిఎస్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడం కోసం ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయింపు చేస్తున్నాను. జై హింద్. మన హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా మనకు 29th నేషనల్ స్పోర్ట్స్ డే డిక్లేర్ చేశారు. సో అందులో వీక్లీ సెలబ్రేషన్స్ చేయమని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. సో మనకి ఈ వారం మొత్తం చాలా హాస్టల్స్, స్కూల్స్లో అందరి పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాము. సో ఫిట్ ఇండియా ప్లెడ్జ్ కూడా తీసుకుంటున్నాము. సో 24th, 25th, 26th ఆల్ స్కూల్స్, ఆల్ కాలేజెస్ మనకి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపులో కూడా ఇక్కడ చాలా కాంపిటీషన్ జరుగుతున్నాయి. మనకు 29th 3 kilometers ర్యాలీ కూడా మనం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీస్ కండక్టింగ్. సో ఇందులో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఆల్సో టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ర్యాలీ. అండ్ ఈ రోజు జరుగుతున్న కాంపిటీషన్స్లో కూడా పబ్లిక్ అందరూ రావాలి. సో ఫిట్ ఇండియా, ఫిట్ డిస్ట్రిక్ట్గా ఏలూరు మారాలి. సో దానికోసం అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ప్రమాద సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి 5గురి ప్రాణాలను కాపాడిన అల్లూరు నగర్ ప్రజలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఇటీవల గోదావరి వరదల్లో వేలేరుపాడు మండలం వద్ద ఒక వరదలో కొట్టుకుపోతున్న కారును అల్లూరు నగర్ ప్రజలు ప్రాణాలకు తెగించి కాపాడారు. ప్రాణాలకు తెగించి ఆపదలో ఉన్న వారిని కాపాడిన ఆ 10 మంది వ్యక్తుల్ని ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. వీరికి నగదు బహుమతి అందించడంతో పాటుగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి వ్యక్తుల ధైర్య సాహసాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు శేఖర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రతి కామన్ మ్యాన్ కూడా ఆ సమయానికి ధైర్యంగా మన వాళ్ళని పక్క మానవతా దృక్పథంతో కొన్నిసార్లు ధైర్య సాహసాలు ప్రదర్శించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనం పక్కన వాళ్ళకి సహాయం చేస్తే ఇంకొక రోజు మన వాళ్ళకి ఇంకొక రూపంలో మనకు తెలియకుండానే ఆ సహాయం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ గ్రామస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ ఫ్యామిలీ తరఫున కావచ్చు, పోలీస్ తరఫున కావచ్చు, అలాగే మన పోలీస్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్ మిగిలిన కుర్రాలు కూడా ధైర్యంగా అంత జనాలందరూ భయపడే టైంలో కూడా మీరు ఆ తాడు సహాయంతో ఏ రకమైన ఎక్విప్మెంట్ సహాయం కూడా లేకుండా అందరికీ సాహసం చేసి వెళ్ళారు. సో దాని ఉద్దేశం నుంచి మనం ఎన్ఆర్కే ఫౌండేషన్ వాళ్ళ ద్వారా కూడా కొంచెం సహకారం తీసుకుని సహాయపడగలిగే ఎక్విప్మెంట్ మీ గ్రామాల్లో కూడా పెడితే ఇట్లాంటి ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు మీరు ఇంకా గొప్పగా 10 మందికి సహాయం చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనకి లైఫ్ జాకెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లైఫ్ జాకెట్స్ మీకు కూడా కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ లైఫ్ జాకెట్స్ కూడా మీ గ్రామాల్లో కొన్ని పెట్టుకోవడం చేయండి. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. వైరల్ జ్వరాల బారిన పడి జంగారెడ్డిగూడెంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు బుధవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడారు. పట్టణంలో వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ జ్వరాల బారిన పడిన వారు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ ఆసుపత్రిలో వీరికి అందుతున్న వైద్య సేవలపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ల ఆదేశాల మేరకు ఆరా తీశామన్నారు. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పక్క శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, జనసేన నాయకురాలు దెందుకూరి రాజీ తదితరులు పాల్గొన్నారు. మరి వారం 10 రోజుల నుంచి ఈ జంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చాలామందికి విష జ్వరాలు, అలాగే డెంగీ, అలాగే అనేక రకాలుగా బాధలతోటి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో చేరడం జరుగుతుంది. మరి వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుందో లేదో మరి అని చెప్పి మా నాయకులు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు, అలాగే సొంగ రోషన్ కుమార్ గారు ఆదేశాల మేరకు మరి ఈవేళ జంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా విజిట్ చేస్తాకు వచ్చాం. మరి వీళ్ళందరినీ కూడా సూపరింటెండెంట్ గారు ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి వారి యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క సమాచారాన్ని మా అందరికీ కూడా తెలియపరిచారు. మరి పేషెంట్లు అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నామని, అలాగే అన్నీ కూడా సదుపాయంగా ఉన్నాయని, సూపరింటెండెంట్ గారు కూడా జనాలకు కావాల్సిన మందులు కూడా అన్నీ కూడా ఇస్తున్నారని మరి అందరూ చెప్తాం జరిగింది. మరి రేపు ఎల్లుండా కూడా మరి ఇదే ప్రకారంగా మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి వారు కూడా వచ్చి ఈ హాస్పిటల్ విజిట్ చేస్తారు. మరి ఈ యొక్క పేషెంట్లందరినీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి వారికి కావాల్సిన మందులు ఇవ్వాలని చెప్పి సూపరింటెండెంట్ గారికి తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి.
916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ జ్వరాలు బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో పాటుగా డోర్ టు డోర్ సర్వేలు కూడా చేపట్టారు. దీనిలో భాగంగానే పట్టణంలోని 10వ సచివాలయ పరిధిలో బుధవారం మెడికల్ క్యాంపు డోర్ టు డోర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా HP కృష్ణకుమారి మాట్లాడుతూ వైరల్ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెడికల్ క్యాంపులో డోర్ టు డోర్ సర్వేలు చేపట్టామన్నారు. పట్టణంలోని 10 సచివాలయాల పరిధిలో కూడా ఈ మెడికల్ క్యాంపులో సర్వేలు నిర్వహిస్తామన్నారు. కావున ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ANM సుదీప, ఆశాలు, స్వర్ణలత, యశోద, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. టిఫిన్ తెచ్చుకుంటారా? ఆ టిఫిన్ లో చట్నీ ఉంటది కదా, ఆ చట్నీలో వాటర్ కలుపుతుంది కదా, అర్థమైందండి. మామగారే చేసేస్తారండి ఇంట్లోనే. మరి ఈ క్యాంపు మెడికల్ క్యాంపులు జరుగుతున్నాయి. జ్వరాల గురించి ఆశాలు, ANMs ప్రతిరోజు సర్వేలెన్స్ డోర్ టు డోర్ చేస్తున్నారండి. అందులో ఎవరికైనా బాగోపోతే మైండల్మెంట్స్ ఇచ్చి తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తారండి. ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే ఆశాలకు చెప్తే తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారండి. అలాగే కాసి చల్లార్చి నీళ్ళు తాగాలి. దోమలు పుట్టుకోకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంకా ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆశాలకు చెప్తే డాక్టర్ గారు, UPHC డాక్టర్ గారు జంగారెడ్డిగూడెంలో 2 ఉన్నారండి. అర్జునపేట, డాంగే నగర్. 2 డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారు. అక్కడ తగ్గపోతే AHC చూపిస్తారండి. కాబట్టి ఇది అందరూ గమనించి ఈ క్యాంపులో ఫీవర్స్ తగ్గేదాకా ఈ క్యాంపులు రన్ అవుతూనే ఉంటాయండి. ఈ వర్షాకాలం కాబట్టి సీజనల్ డిసీజెస్ వస్తాయి కాబట్టి మీరు అందరూ గమనించి టెస్టులు చేయించుకుని, ఫీవర్స్ ఏమైనా ఉంటే టెస్టులు చేయించుకుని మెడిసిన్ తీసుకుని క్యూర్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఈ క్యాంపులు ప్రతిరోజు ఫీవర్స్ తగ్గేదాకా క్యాంపులు జరుగుతూనే ఉంటాయండి. సర్వేలెన్స్ చేస్తూనే ఉంటారు మా ఆశాలు, ANMs. మాకు 10 సచివాలయాలు ఉన్నాయండి జంగారెడ్డిగూడెన. 10 సచివాలయం ANMs, ఆశాలు ప్రతిరోజు సర్వేలెన్స్, కన్వా ప్రోగ్రామ్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి సర్వేలెన్స్ మెడికల్ క్యాంపులు రన్ చేస్తారండి. శివకేశవులు ఇద్దరికీ భేదం లేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల 29వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఏకకాలంలో శివపార్వతుల కళ్యాణం, గోదా శ్రీకృష్ణుల కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నామని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు KVR సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ఆలయంలో ఈ నెల 29వ తేదీ సాయంత్రం 7 గంటలకు జరిగే శివపార్వతుల కళ్యాణం, గోదా శ్రీకృష్ణుల కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ తంతును వీక్షించాలని కోరారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. శివకేశవులిద్దరికీ భేదం లేదనే తలంపుతో భక్తులందరికీ కూడా శివకేశవులిద్దరికీ కూడా భేదం లేదని తెలియజేయాలని ఒక మంచి తలంపుతో రేపు అంటే గురువారం శివుడి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని హై స్కూల్ ప్రక్కన ఉన్న శ్రీ సర్వమంగళాసేత కాశీ విశ్వేశ్వర ఆలయం నందు శివపార్వతుల కళ్యాణం, అదేవిధంగా గోదాదేవి శ్రీకృష్ణుల కళ్యాణం ఏకకాలంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ శివపార్వతుల కళ్యాణము, గోదాదేవి శ్రీకృష్ణ కళ్యాణము, ఈ శ్రావణ మాసం నిర్వహించే ఈ కళ్యాణాన్ని భక్తులందరూ కూడా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి సూచించారు. కామవరపు కోటలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామలక్ష్మి మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొని భారీ సంఖ్యలో సభ్యత్వాలు చేర్పించాలని సూచించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పనితీరును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో కాకి చంటి, యేసు వరప్రసాద్, లక్ష్మీపతి, కృష్ణమూర్తి, లింగాల నాగేశ్వరరావు, చోటపల్లి సుబ్బారావు, చెలికాని భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. భీమడోల్లో దారుణం చోటు చేసుకుంది. కూతురు కుటుంబంపై తండ్రి, పెదనాన్న కత్తులతో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. భీమడోలుకు చెందిన దుర్గారావు, అతని కుమార్తె పూజారానికి మధ్య గత కొంతకాలంగా స్థల వివాదం జరుగుతుంది. బుధవారం ఉదయం మరొకసారి ఇరు కుటుంబాల మధ్య స్థల వివాదం తలెత్తింది. దీంతో దుర్గారావు తన సోదరుడితో కలిసి కత్తులతో పూజారాని, ఆమె భర్త మోజేస్పై దాడికి తెగబడ్డారు. అయితే దాడిని ఆపేందుకు ప్రయత్నించిన పూజారాని మేనమామ కృష్ణ కత్తుల దాడిలో తీవ్ర గాయాల పాలై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పూజారాణి తలకు తీవ్ర గాయాలైంది. ఆమె భర్తకు కూడా గాయాలు కావడంతో వెంటనే వారిని 108లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి భీమడోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు ఉదయం సుమారు 7:30 ప్రాంతంలో భీమడోలు ఈ అజ్జావాని గూడెంకి సంబంధించినటువంటి పంచాయతీ ఆఫీస్ ఆపోజిట్ లో ఉన్నటువంటి రోడ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇన్సిడెంట్ లో చాపత్రి కృష్ణ అనే వ్యక్తిని వాళ్ళ కోడల్ని, వాళ్ళ సమీప బంధువులే, వాళ్ళు ఒక సైట్ కి సంబంధించిన ఈ విషయంలో గొడవపడి అటాక్ చేయడం జరిగిందండి. ఈ అటాక్ లో కత్తితో జరిగిన దాడిలో చాపత్రి కృష్ణ అనే అతను చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అలాగే ఎవరైతే చాపత్రి కృష్ణ కోడలో, అదేవిధంగా ఈ అక్యూజ్డ్ పార్టీకి సంబంధించినటువంటి రక్త బంధువే అయినటువంటి మహిళకి రక్తగాయాలైనవి, ఆవిడ చికిత్స పొందుతూ ఉంది. ఈ సీన్ విజిట్ చేయడం జరిగిందండి. లేటెస్ట్ అమెండ్మెంట్స్ ప్రకారం ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం అక్కడ ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇన్సిడెంట్ లో 4 పాల్గొన్నట్టు కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం, క్రీడల్ని అభ్యాసం చేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ప్రమాద సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల్ని కాపాడడం అభినందనీయం. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావురి కృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.